అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి మనం ఇంటీరియర్స్ వీడియోస్ చేద్దాము. కొత్తగా ఫ్లాట్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఇంటీరియర్స్ చూస్తే మనకంటూ ఒక ఐడియా వస్తుంది కదా. మనం డిజైన్స్ పేపర్స్లో వీటిల్లో చూసేదానికన్నా కొంచెం డైరెక్ట్గా చూసి ఇది బాగుంది వర్కౌట్ అవుతుంది అంటే మన దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. సో అందుకే ఇప్పుడు మా అపార్ట్మెంట్లో అందరం కొత్తగా వచ్చిన వాళ్ళే. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఇంటీరియర్స్ ఉంటాయి కదా. ఆ స్టైల్ ఆఫ్ ఇంటీరియర్స్ అన్ని మీకు ఒక్కొక్క వీక్లో ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి హోమ్ టూర్ చేద్దాము. ఇంటీరియర్స్ నేను ఇప్పుడు చెప్పే ఇంటీరియర్స్ అన్నీ కూడా 10 lakhs బడ్జెట్లోని 2 BHK ఫ్లాట్స్వి. సో చూసి ఇందులో మీకు ఏమైనా నచ్చినవి ఇంప్లిమెంట్ చేసుకుంటారు కదా. ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను నేను ఈ వీడియో. సో వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మన లివింగ్ ఏరియా ఎలా చూసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, బెడ్రూమ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ కిచెన్ అది ఎలా ప్లాన్ చేసుకోవాలి, విత్ ఇన్ బడ్జెట్లోని చాలా నీట్గా అండ్ చాలా స్పేషియస్గా ఇల్లు కనిపించేలాగా ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో ఉంటుంది. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో. సో ఈరోజు మనం వీళ్ళ ఇంటీరియర్స్ చూద్దాము. 2 BHK ఫ్లాట్స్ అని చెప్పాను కదా నేను ఆల్రెడీ. ఇది 1285 SFT. ఇది లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియాలో వీళ్ళు ఎలా డెకర్స్ అవి ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఇంటీరియర్స్ లో ఏమేం కవర్ అయ్యాయి, బిల్డర్ ఇచ్చింది ఏంటి, వీళ్ళు అడిషనల్ గా పెట్టించుకున్నవి ఏంటి, అవన్నీ డిస్కస్ చేద్దాము. ఇది టీవీ యూనిట్. వీళ్ళు చాలా నార్మల్ గా చాలా సింపుల్ గా వెళ్ళాలి అని ముందే ఫిక్స్ అయ్యారు. సో ప్రతి డిజైన్స్ కూడా చాలా సింపుల్ గానే తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా హెవీగా చేసే కొద్దీ మనకి ఏరియా అన్నది క్లమ్జీగా ఉంటది, అంత స్పేషియస్ గా కనిపించదు కదా. సో అందు గురించి వీళ్ళు చాలా సింపుల్ గానే వెళ్ళారు. ఈ టీవీ యూనిట్ కి ఓన్లీ కింద వరకే వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. టీవీ ఇలా వాల్ మౌంటెడ్ పెట్టుకున్నారు. దీనికి ఇలా ఇక్కడ కొంచెం డెకార్స్ తోటి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఈ పెండెంట్ లైట్ కూడా ఇది నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ చూసాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఈ ప్లాంట్స్ కూడా ఇండోర్ ప్లాంట్స్ కొన్ని అరేంజ్ చేసుకున్నారు. అవుట్డోర్ లో కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఎక్కువగా ప్లాంట్స్ తో వాటితో డెకార్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా లివింగ్ ఏరియాలో ఇలా ఓన్లీ ఈ సింగిల్ సోఫా తోటి ఆర్గనైజ్ చేసుకున్నారు. సింపుల్ గా అండ్ బ్యూటిఫుల్ గా ఉంటది. ఇలా మనం ఓన్లీ ఇది ఎల్ షేప్ లో ఉండే సోఫా అండ్ దీని పక్కనే ఇలా కొంచెం ఇది ఆర్టిఫిషియల్ డెకార్ ప్లాంటే. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇండియాలోనే ఇలా సోఫా దగ్గర ఇలా సింపుల్ గా కాఫీ టేబుల్ అరేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా గెస్ట్స్ వచ్చారంటే మనం ఇలా కాఫీ టేబుల్ ఇలా పెట్టుకున్నారు. చాలా సింపుల్ గా ఉంటది డిజైన్స్ అవి కూడా, కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఏరియా దగ్గరికి వెళ్దాము. వీళ్ళకి హాల్ అండ్ డైనింగ్ రెండు ఇలా కంటిన్యూగా వచ్చేసాయి. ఇది సెపరేట్ పార్టీషన్ చేయడానికి కూడా అవ్వదు. ఇన్ కేస్ ఇలా మధ్యలో మనం పార్టీషన్ చేసాము అంటే డోర్ ఓపెన్ చేయగానే అది కొంచెం అబ్స్ట్రక్షన్ లానే ఉంటది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏమి ఇంకా సెపరేట్ చేయడానికి పార్టీషన్ అయితే వర్కౌట్ అవ్వదు. సో ఇలా లివింగ్ ఏరియాలోని డైనింగ్ ఇలా ప్లాన్ చేసుకున్నారు. దీనికి అటాచ్డ్ గా ఇక్కడ ఇలా క్రాకరీ యూనిట్ ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రాకరీ యూనిట్ ఎప్పుడు కూడా డైనింగ్ పక్కనే ఉంటే మనకి బెటర్ కదా. సో అన్ని ఈజీ యాక్సెస్ లో ఉంటది. ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చుకొని అలాంటి ఇబ్బంది లేకుండా ఇలా క్రాకరీ యూనిట్ లోని ఇలా ప్రొఫైల్ లైటింగ్ ఇలా రన్ చేసుకున్నారు. ఇక్కడ డెకార్స్ అవి చేసుకొని ఓవెన్ కూడా ఇక్కడే పెట్టుకున్నారు. సో చాలా సింపుల్ గా నీట్ గా ఉంటాయి డిజైన్స్. ఇది చూడండి, హ్యాండిల్స్ కూడా ఈజీ యాక్సెస్ మనకి. నెక్స్ట్ ఇదిగోండి క్రాకరీ యూనిట్ లోని ఇదంతా గ్లాస్ వేర్ ఇలా అరేంజ్ చేసుకున్నారు. ఇందులో కూడా ఇంటర్నల్ గా ప్రొఫైల్ లైటింగ్ రన్ అయ్యింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు కిచెన్, ఓపెన్ కిచెన్, ఇది కిచెన్ అండ్ హాల్ కి ఇలా కొంచెం పార్టీషన్ లాగా డిజైన్ చేయించుకున్నారు. ఇదంతా కూడా వుడెన్ పార్టీషన్. ఈ పార్టీషన్ లో ఇలా కొంచెం డెకార్స్ తోటి అది డెకరేట్ చేసుకున్నారు. చాలా నీట్ గా ఉంది. కిచెన్ చూసేద్దాం రండి. ఇది ఓపెన్ కిచెన్ కదా, సో అందుకే పార్టీషన్ అరేంజ్ చేశారని చెప్పాం కదా. ఇది కిచెన్. ఈ కిచెన్ లో హైలైట్ ఏంటంటే ఇల్లు హ్యాండిల్ ఫ్రీ మాట. ఎక్కడా కూడా మనకి డోర్స్ ఎక్కడ కూడా హ్యాండిల్స్ కనిపించట్లేదు చూడండి. సో ఈ డోర్స్ ని ఎలా యాక్సెస్ చేస్తారంటే ఈ ప్రతి డోర్ కి కింద ఒక 18 mm వుడ్ ఇలా కంటిన్యూషన్ వస్తుంది. సో మన హ్యాండ్ చూడండి, నా ఫింగర్స్ వరకు కూడా వెళ్తుంది ఈజీగా. సో హ్యాండ్స్ తోటి ఇలా మూమెంట్ ఉంటది, చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మెయిన్లీ క్లీనింగ్ కి మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎక్కడైనా ఆయిల్ జిడ్డు కానీ కిచెన్ లో ఎక్కువ డస్ట్ అవుద్ది కదా.
సో మనకి ఇలా ప్లెయిన్ గా ఉంటే సర్ఫేసెస్ క్లీనింగ్ ఈజీ అవుద్ది. హ్యాండిల్స్ వల్ల ఏం అబ్స్ట్రక్షన్స్ లేకుండా చాలా ఈజీగా బాగుంటది యాక్సెసిబుల్ గాన. సో ఇలా ప్లాన్ చేసుకున్నారు కిచెన్ లోని. ఈ ఈ ర్యాక్ ఏంటంటే మనం డైలీ యూసెస్ కి యూజ్ చేసినవన్నీ కంటైనర్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ర్యాక్ ఇలా అరేంజ్ చేసుకున్నారు. మిగతా అన్ని కూడా చాలా సింపుల్ గా, ముందే వీళ్ళు చాలా సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారని చెప్పాను కదా, చాలా సింపుల్ గా యాక్సెస్ చేసుకునేటట్టు పెట్టుకున్నారు. ఇవి మన అన్ని స్పూన్స్, గరిటెలు ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇదొక. మిగతా మనకి షెల్ఫ్స్ అన్ని నార్మల్ గానే ఉంటాయి. సో మనం కిచెన్ యుటెన్సిల్స్ అన్ని ఇలా ప్లాన్ చేసుకొని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నారు. అండ్ వాటర్ ప్యూరిఫైర్ కూడా మనకి కబోర్డ్స్ లోకే వెళ్ళిపోతుంది. సో చూడండి, ప్యూరిఫైర్ కూడా ఇలా లోపల ఇన్స్టాల్ చేసేసుకున్నారు. నెక్స్ట్ వీళ్ళకి కిచెన్ పూజా మందిర్ అనేది సెపరేట్ గా తీసుకోలేదు. పూజా మందిర్ కిచెన్ లోనే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నారు. మొత్తం వీళ్ళ ఇంట్లో హైలైట్ అండ్ మాస్టర్ పీస్ ఈ పూజా మందిరే. చూడండి, ఈ ఓన్లీ ఈ మందిర్ ఒక్కదానికి వీళ్ళకి అరౌండ్ ఒక 1 lakh ఖర్చు అయింది. ఇదంతా టేక్ వుడ్ తో ఇలా డిజైన్ చేయించుకున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఆర్ట్ అండ్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎంత బాగుందో. సెపరేట్ గా పూజా మందిర్ పెట్టి అలా ప్లేస్ కంజెస్టెడ్ అవ్వకుండా కిచెన్ లోనే ఇలా పెట్టుకున్నారు. ఒకసారి అంతా అబ్జర్వ్ చేయండి, వర్క్ అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ డిజైన్ లాగా చాలా చాలా చక్కగా చేశారు. ఇది మాన్యువల్ గా చేసిందే, ఇది ఫ్యాక్టరీ మేడ్ అయితే కాదు. మందిర్ మనం ఎవ్రీడే యూసేజ్ కదా, సో ప్లాట్ఫామ్ కి ఇలా గ్రెనేట్ వేసుకున్నారు. ఎందుకంటే మనకి ఈజీ టు క్లీన్, ఆయిల్ కానీ ఎక్కువగా ఈ డస్ట్ కానీ ఎక్కువగా ఉంటది కాబట్టి, సో ఎవ్రీడే మనం పూజ చేసుకునే ముందు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో అందుకే ఈ వుడ్ ప్లాంట్ మీద ఇలా గ్రెనేట్ అది యాడ్ చేశారు. చాలా బాగుంది కదా. ఇప్పుడు కిచెన్ ఇల్లు మొత్తంలో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ వీళ్ళు ప్లెయినే తీసుకున్నారు. ప్లెయిన్ సీలింగ్ ఉంటే మనకి మెయింటెనెన్స్ చాలా ఈజీ. ఇప్పుడు ఎవరైనా సరే మ్యాక్సిమం అందరూ ఫాల్ సీలింగ్ లోనే ప్లేనే తీసుకుంటున్నారు. ఎందుకంటే స్టెప్స్ కానీ ఇలా పెట్టుకుంటే మనకి లోపల ఉన్న డస్ట్ క్లీన్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది కదా. హౌస్ మొత్తం కూడా సీలింగ్ ఫాల్ సీలింగే. అదంతా ఒకసారి నేను కవర్ చేస్తాను నెక్స్ట్ షాట్ లోని. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ కి వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నాయో ఇంటీరియర్స్. నెక్స్ట్ మనం బెడ్రూమ్ డిజైన్స్ చూసేద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఎంట్రన్స్ డోర్ నుంచి మనకి ఇది ఎల్ షేప్ లో వస్తుంది మాస్టర్ బెడ్రూమ్. సో రండి చూసేద్దాం మనం. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులోని వీళ్ళు కొంచెం లావెండర్ అండ్ సమ్ గ్రే షేడ్ లో వచ్చేటట్టు తీసుకున్నారు కలర్ కాంబినేషన్. అండ్ ఇవి ఓపెన్ విండోస్, స్లైడింగ్ అయితే కాదు. ఇది వార్డ్రోబ్ వరకు సెక్షన్. ఇది ఇందులో మాక్సిమం మా జ్ఞానేశ్వరి ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జ్ఞానేశ్వరిది, ఇక్కడ ఈ కబోర్డ్ వరకు మాత్రం ఆ లైన్కి ఇచ్చింది, మిగతాదంతా ఆక్యుపై అయిపోయింది. అమ్మాయిల గురించి తెలిసిందే కదా. నెక్స్ట్ ఇది డ్రెస్సింగ్ యూనిట్ టైప్ లో ప్లాన్ చేసుకున్నారు. సింపుల్ గా, అంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అవ్వట్లేదు. చూడండి మీరు చుట్టూ చూస్తే మీకు మొత్తం అంతా కూడా స్పేషియస్ గానే కనిపిస్తుంది. మనం ఇటువైపు నుంచి యాక్సెస్ ఉంది, అటువైపు నుంచి కూడా మనకి యాక్సెస్ ఉంది, గ్యాప్స్ అన్నవి ఉన్నాయి. అదే వార్డ్రోబ్స్ మనం మొత్తం ఇటువైపు కానీ ఇలా ఎక్కువగా హెవీగా పెట్టేసుకున్నాము అని అంటే మనకి మూవ్మెంట్ కి ప్లేస్ చాలా తక్కువ అయిపోతుంది. సో అందు గురించి వీళ్ళు సింపుల్ గానే ప్లాన్ చేసుకున్నారు. ఈ బెడ్రూమ్ లోని ఇక్కడ వచ్చింది విండోస్, సో ఇక్కడ ఇలా బ్లైండ్ ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏసీ యూనిట్ అవి అటువైపు వచ్చాయి. బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చూసారు కదా, ఓన్లీ ప్రొఫైల్ లైటింగ్ ఇలా రన్ చేసుకొని. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు తెలిసి ఎవ్వరు కూడా ట్యూబ్ లైట్స్ కానీ బయటికి కనిపించేటట్టు బల్బ్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ సీలింగ్స్ అయితే ఎవరు చేపించుకోవట్లేదు. సో అందరూ కూడా ఇలా ప్రొఫైల్ లైటింగ్, ఈ లైట్స్ ఇలానే మేనేజ్ చేసుకుంటున్నారు. ఇలానే సింపుల్ గా నీట్ గా ఉంటున్నాయి కదా డిజైన్స్. నెక్స్ట్ మన చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారు కదా, పార్టీషన్ హాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాని పక్క నుంచి ఇది కామన్ వాష్రూమ్, దాని నుంచి ఇలా పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది. సో ఈ బెడ్రూమ్ లోని వీళ్ళు తీసుకున్న కాంబినేషన్ వచ్చేసి క్రీమ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ప్రెసెంట్ అయితే వీళ్ళకి కిడ్స్ లేరు. సో ఈ వార్డ్రోబ్స్ అన్ని కూడా మన జ్ఞానేశ్వరి ఆక్యుపై చేస్తుంది. మొత్తం పాపకు అక్కడ ఇక్కడ కూడా సరిపోలేదు, కంప్లీట్ ఫిల్ చేసేసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ చేసుకుందో.
ఇంత నీట్గా ఉంటే రోజుకొకటి ఖచ్చితంగా బయటికి తీసి కడతాము. లోపల ఉన్నవన్నీ కూడా ఈజీగా బయటికి కనబడతాయి కదా. సో ఈ హ్యాంగర్స్ ఐడియా కూడా బాగుంది కదా. నెక్స్ట్ తనకి ఆఫీస్ వర్క్ కోసమని ఇక్కడ కొంచెం వర్క్ స్పేస్కి ఇలాగా పెట్టుకుంది. ఇది ఆల్రెడీ తనకి ప్రీవియస్గా ఉన్న టేబుల్ అదేనే. సో ఇంటీరియర్స్లో సపరేట్గా అయితే చేయించుకోలేదు. ప్రెసెంట్ ఈ రూమ్ అయితే ఇలా వర్క్ స్పేస్కి వాటికి యూజ్ చేసుకుంటున్నారు. ఈ వార్డ్రోబ్ చూసారు కదా, ఈ వార్డ్రోబ్లోనే ఒక హైడింగ్ డోర్ ఉంది, అదేంటో చూపిస్తాను రండి. ఇప్పుడు మనం యాక్చువల్గా హ్యాంగర్స్ అవి క్లాత్ హ్యాంగర్స్ అలా యూజ్ చేస్తున్నాం కదా, అలా కాకుండా వీళ్ళు ఇంటర్నల్గా ఇలా వార్డ్రోబ్లోనే ఇలా వచ్చేటట్టు చూసుకున్నారు. సో మనం విడిచిన బట్టలు అవి ఇలా పెట్టుకుంటున్నారు, బయటకైతే ఏమి కనిపించకుండానా. సో ఎక్కడ మనకంటే బయటకు ఏమి కూడా కనిపించవు, బయటికి అంత వార్డ్రోబ్లో అలా పెట్టేసుకుంటున్నారు కదా. నెక్స్ట్ ఈ రూమ్ లో కూడా చూడండి, ఫాల్ సీలింగ్ అంతా కూడా ఇలా ప్రొఫైల్ లైటింగ్ తోటి ప్లెయిన్ సీలింగే వచ్చింది. సీలింగ్ ఇలా తీసుకుంటేనే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు మా అపార్ట్మెంట్లో వచ్చిన మ్యాక్సిమం చాలా మంది ఇలా ప్లెయిన్ సీలింగ్కే వెళ్ళారు. మెయింటెనెన్స్ మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా లైటింగ్ ఇక్కడ ఇలా కూడా ఇచ్చుకున్నారు. బెడ్రూమ్ లో నుంచి మనకి ఇలా బాల్కనీ వస్తుంది. ఇది బాల్కనీ హాల్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఇది ఎండ్ లో నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ డోర్ ఉంది కదా, నెక్స్ట్ మనం అటు నుంచి వెళ్దాము. హాల్ నుంచి బాల్కనీ చూడండి, చాలా స్పేషియస్ బాల్కనీ అండ్ చాలా వైడ్ గా ఉంటది. సో నాకు తెలిసి ఈ అపార్ట్మెంట్ లో మాక్సిమం దీనికి అట్రాక్ట్ అయి తీసుకున్న వాళ్ళే అందరూ కూడా. చాలా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడండి, నేచర్ అంతా ఫారెస్ట్ ఏరియా లాగా అలా ఉంటది, మొత్తం కూడా గ్రీనరీ ఉంటది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇప్పుడు మనం ఇదంతా బాల్కనీ చూసారు కదా, ఎంత లాంగ్ ఉందన్నది. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి హాల్ ఏరియా వరకు ఉంటది బాల్కనీ. చూడండి బాల్కనీలో కూడా ఎలా నీట్ గా ప్లాంట్స్ ఆర్గనైజ్ చేసుకొని గ్రీనరీ చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ప్లాంట్స్ ఇలా చిన్నగా ఇంట్లో ఇలా గ్రీనరీ ఉండి ఇలా ప్లాంట్స్ అవి ఉంటే మనకి కూడా చాలా పాజిటివ్గా అండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో మన మైండ్ సెట్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. సో గ్రీనరీ ఎక్కువగా ఆర్గనైజ్ చేసుకుంటే ఇల్లు చాలా బ్యూటిఫుల్గా అండ్ నీట్గా కూడా కనిపిస్తుంది. చూసారు కదా, ఇందాక నేను చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వచ్చాను కదా, ఇప్పుడు ఇలా నేను వెళ్తున్నాను ఈ డోర్ నుంచి. ఇది చూడండి, ఇది లివింగ్ ఏరియాకి వచ్చేసాం మనం. సో ఎంత లాంగ్ బాల్కనీ అన్నది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ గా ఇంటీరియర్స్ అయితే అన్ని చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం హౌస్ లో యూటిలిటీ చూపిస్తాను నేను, రండి. యూటిలిటీ కిచెన్ కి పక్కనే వచ్చింది. ఇది యూటిలిటీ ఏరియా. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అండ్ ఈ షింక్ కూడా, ఈ షింక్ యాక్చువల్ గా ఇంట్లో ఇచ్చారు, వాళ్ళు ఇక్కడికి రీప్లేస్ చేయించుకున్నారు, ఇక్కడ పెట్టించుకున్నారు. ఎందుకంటే పూజా మందిర్ ఏరియా డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడికి చేంజ్ చేయించుకున్నారు. యూటిలిటీ ఇది యాక్చువల్గా వీళ్ళకి యూటిలిటీ కొంచెం ఈ కార్నర్ లో కొంచెం తక్కువగా వచ్చింది. సో అందుకే క్లాత్ హ్యాంగర్స్ అవి కూడా వాళ్ళు బాల్కనీలో పెట్టించుకున్నారు. సో ఈ యూటిలిటీ ఈ ఏరియా ఒక్కొక్క ఫ్లాట్ కి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంది. నెక్స్ట్ మా ఫ్లాట్ నేను చూపించినప్పుడు చూపిస్తాను యూటిలిటీ ఎలా వచ్చింది ఏంటన్నది. ఇదైతే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో చూసారు కదా ఇంటీరియర్స్. ఇందులోని బిల్డర్ ఇచ్చినవి అంటే డోర్స్ వైజ్ వీళ్ళు ఏమీ చేంజ్ చేయలేదు. అండ్ కిచెన్ చూసారు కదా, కిచెన్ ప్లాట్ఫామ్ కానీ అవి బిల్డర్ ఇచ్చినవే. నెక్స్ట్ మనం ఇందులో ఇంటీరియర్స్ వాళ్ళకి ఇచ్చినవి ఏంటంటే ఈ పార్టీషన్ ఒకటి, నెక్స్ట్ సీలింగ్స్, కంప్లీట్ హౌస్ సీలింగ్స్ ఒకటి, వార్డ్రోబ్స్ అండ్ కబోర్డ్స్, ఇవి క్రాకరీ యూనిట్, ఈ వుడ్ వర్క్ రిలేటెడ్ అంతా కూడా ఇంటీరియర్స్ వాళ్ళకి ఇచ్చినవే. ఆ పూజా మందిర్ ఒకటి ఇంటీరియర్స్ లో ఇంక్లూడెడ్ కాదు, ఇది బయట చేయించుకున్నారు. సో ఈ ఇంటీరియర్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేశారు కదా, వీటికి వీళ్ళకి అరౌండ్ ఒక 8 lakhs ఖర్చు అయింది. సో మీరు ఇంటీరియర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డిజైన్స్ బట్టి ఒక్కొక్కసారి ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా మేము కోట్ ఇస్తారు కదా. సో అలా కాకుండా ఏ కైండ్ ఆఫ్ ఇంటీరియర్స్ వస్తే మనం ఎంతవరకు పెట్టచ్చు అని దీన్ని బట్టి మీకు ఒక ఐడియా రావచ్చు. మీకు ఇందులో మీకు నచ్చినవన్నీ మీరు ఒక ఐడియా కోసం స్క్రీన్ షాట్స్ అవి తీసి పెట్టుకోండి. సో మీరు మీ ఓన్ ఫ్లాట్ డిజైనింగ్ చేసుకునేటప్పుడు ఈ ఐడియా వస్తాయి. మనకి ఎంత 3Dలో ఇచ్చినా లేకపోతే ఎంతగా మనకి షీట్స్లో వాటిల్లో చూపించినా సరే పర్ఫెక్ట్గా అయితే ఐడియా రాదు. ఇలా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఒక 2-3 చూస్తే మన ఓన్ ఫ్లాట్కి మనం చేయించుకునేటప్పుడు చాలా మంచిగా డిజైనింగ్ ఐడియాస్ మనం చెప్పొచ్చు. సో అందుకే నేను ఇలా షేర్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంటీరియర్స్ది. మా అపార్ట్మెంట్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా
ఈ రీసెంట్ గా ఆక్యుపెన్సీ ఇచ్చిన వాళ్ళే. సో అందరివి ఫ్లాట్స్ ఇలా చూస్తే మీకు డిజైన్స్ అనేవి ఐడియా వస్తుంది, ఎవరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఎంత బడ్జెట్ అవుతుంది ఇలా అని చెప్పేసి. మనం యాక్చువల్గా ఇంటీరియర్స్కి ఎంత పెట్టినా సరే సరిపోదండి, ఎందుకంటే మనకు ఐడియాస్ వస్తున్న కొద్దీ కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది. కానీ మన ఫ్లాట్కి సింపుల్గా నీట్గా ఉండి ఎంత ఎలివేట్ చేస్తున్నాయి మన ఇంటీరియర్స్ అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. సో దాన్ని బట్టి మన బడ్జెట్లో వచ్చే ఇంటీరియర్స్నే నేను చూపిస్తున్నాను. సో మీరు ఫ్లాట్కి ఆల్రెడీ చాలా వరకు స్పెండ్ చేస్తారు. సో ఇంటీరియర్స్ కూడా అంత ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోయి చేసి అంత కష్టపడటం కంటే మనకి సింపుల్గా నీట్గా మన హౌస్ నీట్గా కనిపించేటట్టు ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, ఈ ఒపీనియన్ షేర్ చేస్తే. మేము రీసెంట్గానే ఫ్లాట్ తీసుకున్నాము. సో ఈ ఐడియాస్ అన్నీ నాకు ముందుగా అయితే రాలేదు, ఒకరిది చూస్తుంటే అబ్బా ఇలా చేపించుకుంటే బాగుండేది కదా, ఇది పెట్టించుకుంటే బాగుండేది కదా అని నాకు కూడా అనిపించింది. సో అందుకే ఎవరికైనా షేర్ చేస్తే మీరు తీసుకునేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసుకొని, ఏమో ఈ ఫ్లాట్లో మీకు ఒకటి నచ్చొచ్చు, ఇంకొకరిది చూసినప్పుడు ఇంకొకటి నచ్చొచ్చు. సో ఇలా మల్టిపుల్ వీడియోస్ చూసి మీకు నచ్చిన డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని మీ హోమ్ని బ్యూటిఫుల్గా డెకార్ చేసుకోవచ్చు కదా. సో అందుకే నేను ఇలా షేర్ చేస్తున్నాను. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.